దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభు నీకు తోడే. చిత్తం ప్రభు, నేను నీ దాసురాలను. మరియా, భయపడకు. దేవుని కృప వలన నీవు గర్భము ధరించి కుమారుని కనెను. ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడను. పురుషుని ఎరుగని దానని ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నీవు కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు యేసు అని పేరు. నేను నీ దాసురాలను. నీ మాట చెప్పున నాకు జరుగును కాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లగా రహస్యముగా ఆమెను విడనాడనని ఆలోచించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలిగి తన ప్రజలను తన పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇందు మూలంగా యావత్ మంది ప్రజానీకానికి తెలియజేయడమేమనగా ప్రజా సంఘ రాయవల్లిని కైసరాగుప్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఘ రాయవలసిందిగా తెలియజేయడమైందా. హో బాగా